guys, welcome back to our YouTube channel Techie Couple. అందరికీ శ్రావణ మాసం వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. ಎಲ್ಲರಿಗೂ వరమహాలక్ష్మి ಹಬ್ಬದ హార్దిక శుభాశయಗಳು. ఎస్, ఈరోజైతే వరమహాలక్ష్మి పండుగ. ఇంకా మా ఇంటి మీరు ప్రీవియస్ బ్లాగ్ చూస్తుంటారని అనుకుంటున్నా. ప్రిపరేషన్స్ అది బాగానే అయింది. ఎస్, నేను యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్లో నేను మా ఇంటి వరమహాలక్ష్మి మీకు చూపిలేదు. సో ఇప్పుడైతే ఇట్స్ టైమ్. ఎస్, ఇదైతే మా ఇంటి వరమహాలక్ష్మి. ఈసారి మా అమ్మవారు అయితే స్వింగ్ లో కూర్చోండారు. ఎంత బాగుంది కదా. అండ్ ఆండాల్దంతా మీరు నా ప్రీవియస్ బ్లాగ్ లో అయితే చూసే ఉంటారు. ఎస్, స్వింగ్ బాగుంది. యాక్చువల్లీ ఈ కంప్లీట్ డెకోర్ అంతా నేను రాజ్ ఇద్దరే చేసింది. ఇదంతా వాల్స్ అంతా నో నో సెట్ నో డెకరేషన్ వాళ్ళంతా ఎవరిని పిలవలేదు. కంప్లీట్ నేను రాజ్ చేసి పెట్టాము. అండ్ నా ప్రిపరేషన్ లో మా అన్న మా మమ్మీ కూడా హెల్ప్ చేశారు. ఓకేనమ్మా. నాకంటూ వరమహాలక్ష్మి పండుగ అంటే చాలా ఇష్టం. ఇయర్ ఒక్కసారి వచ్చేది. నేను కంప్లీట్ ఇయర్ అయితే వెయిట్ చేస్తా ఉండే ఈ పండుగకి. అన్ని డెకరేషన్ అన్ని దేవుడికి అలంకారం చేసేదంటే నాకు చాలా ఇష్టం. ఈసారి మా అమ్మవారు అయితే ఆండాల్ హెయిర్ స్టైల్లో దర్బార్ స్టైల్లో అయితే కూర్చో ఉండారు. విత్ ధనలక్ష్మి కూడా ఉంది. యాక్చువల్లీ చూడు, అంటే మనీ ఫ్లో అవుతా ఉంది. ఎస్, యూ గైస్ క్యాన్ సీ. అందరూ వరమహాలక్ష్మి వ్రతం పెళ్లి కానోళ్ళు అయితే మనకి మంచి హస్బెండ్ రావాలని చేసుకుంటారు. పెళ్ళి అయిన వాళ్ళు ఇంకా సుమంగళిగా సౌభాగ్యంగా ఉండాలని చేసుకుంటారు. సో మీరు అందరు కూడా వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటారనేసి అనుకుంటున్నా. మీకు అందరికి ఆ వరమహాలక్ష్మి అమ్మవారు ఆ బ్లెస్సింగ్స్ అలా బ్లెస్ చేయాలి. మీకు ఆ మనీ, లక్, పీస్ ఆఫ్ మైండ్, ప్రాస్పెరిటీ మీకు ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నా. ఓకే, ఇంకా అమ్మవారిని కలశం ప్రతిష్టాపన అన్ని అయిపోయింది కదా. ఇంకా లేట్ అయిపోయింది ఆల్రెడీ. పూజ అయితే ఇంక స్టార్ట్ చేసేదాము. ఎస్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎస్, ఈరోజు ప్రసాదాలు అయితే మా వరలక్ష్మి అమ్మవారికి అయితే పొంగల్, కారం పొంగల్, పాయసం, పులియోగరే, పెరుగన్నం, వడ అండ్ పాలు. ఎస్, ఇంకా నాకు చెప్పాను కదా నైట్ అంతా నిద్రే లేదు, అలానే చేసేసాను. ఎస్, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. మేము ఎప్పుడు పూజ చేసినా ఫస్ట్ బయట నుంచి లోపలికి వస్తాము. ఫస్ట్ సూర్యదేవుడికి పూజ చేసి అండ్ తులసికి కడప పూజ చేసినే లోపలికి వచ్చి అండ్ పూజా రూమ్లో పూజ చేస్తాము. పండగ పూటనే కాదు, మేము ఎప్పుడు పూజ చేయాలన్నా ఇలానే చేస్తాము. ఫస్ట్ అయితే అమ్మవారికి వాయనం అయితే ఇస్తాం. సో 2 తమలపాకులు, వక్కలు అండ్ టెంకాయకి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి చేతికి తాకిపిచ్చి పక్కలో అమ్మవారి పక్కలో అయితే పెట్టేస్తాము. ఇంకా కర్పూరం వెలిగించుకునే ముందు మనమైతే ఆబ్వియస్లీ ఎస్ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం.
ఇంకా పూజ అయినాక ఫస్ట్ అయితే అమ్మవారికి మనం 9 లేయర్స్ ఏసి పోగు దారం చేసుకుంటాం కదా! అదైతే ఫస్ట్ నేను అమ్మవారికి కడతాను. ఆ తర్వాతే మనమైతే కట్టుకుంటాము. కట్టిన తర్వాత దానికి కొంచెం పసుపు, కుంకం అండ్ పూలైతే పెడతాను. అండ్ ఫస్ట్ అమ్మవారికైతే నేను పసుపు, కుంకుమ ఇస్తాను. ఎలా మనము మన ఇంటికొచ్చినోళ్ళకి పసుపు, కుంకుమ ఇస్తాం కదా! అలానే అమ్మవారికి పసుపు, కుంకుమ ఇచ్చి పూలైతే పెట్టుకుంటాను. అండ్ యెస్! పూజైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి ఇంకా దండం పెట్టుకొని అమ్మవారికి అక్షంతులు అండ్ పూలైతే వేసుకుంటున్నాము. యెస్! అమ్మవారికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలు, కలర్ పూలతో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు ఇలా బిల్పత్రే, దవనం అలాంటి ఆకులతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి చాలా సంతోషమైతుందంట. భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ್ತ ಸತ್ಯದ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕ ಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಅತ್ತಿತ್ತಗಳ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ತಳಿ ಗೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ಕುಂಕುಮೋನ್ನಿತ ಪಂಕಜ ಲೋಚನೆ ವೆಂಕಟರಮಣ ಬಿಂಕಟ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ಬಿಟಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ లక్ష్మీ సక్సెస్ఫుల్గా అయింది. చాలా పీస్గా ఉంది. నాకంటూ అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సీరియస్లీ నాదిస్తే అయ్యేలా ఉంది. ఎస్, మీరు కూడా దేవుని చూశారు కదా. మా ఇంటి వరమహాలక్ష్మి మీకు ఎలా అనిపించిందో నాకు ఈ కామెంట్లో చెప్పండి. యెస్. పూజ అయింది. ఫస్ట్ మా మమ్మీకైతే పసుపు, కుంకుమ ఇచ్చి వాయినం అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందాం అనేసి. యెస్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రసాదాలైతే మల్టిపుల్ ప్రసాదమే చేశాము. సో, ఇంకా అదే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉండింది. మేమందరూ అదే తిన్నాము. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా చాలా పనులైతే ఉంది. ఇంకా నిన్నైతే కొంచెం తాంబూలం అయితే అన్నీ ప్యాక్ చేసి పెట్టా. ఐ మీన్ ఈ ప్లేట్‌లో. అది ఇంకా సరే నిన్న టైం కూడా లేదు కదా, ఇంకా సరిపోదు అనేసి ఇంకా ఇప్పుడైతే ఫ్రీ ఉన్నా కొంచెం. అందరికీ నేనైతే లంచ్‌కి రమ్మన్నా. సో, అందరూ 1:00 పైన వస్తారు కదా, ఇంకా ఫ్రీ ఉండాలనేసి ఇంక ఈ పనైనా చేసుకుందాం అనేసి తాంబూలంకైతే కట్టి పెడుతున్నా నేను. అండ్ యెస్, రాజ్ కూడా హెల్ప్ చేసాడు. పాపం రాజ్ నిన్న మేము ఎవ్వరూ నిద్రపోలేదు తెలుసా. కంప్లీట్‌గా ఇదే అయిపోయింది. యెస్, అది అలా నిద్ర లేకుండా పోయినా పర్లేదు. మనకి ఆ అవుట్‌పుట్ అమ్మవారు ఎంత బాగా వచ్చారంటే దాన్ని చూస్తేనే మనకి ఫుల్ ఖుషి అవుతుంది. నాకైతే చాలా ఖుషి అవుతుంది. యెస్, ఇంకా అందరూ 1 బై 1 వచ్చేకైతే స్టార్ట్ చేశారు. నేను వాయినంకి చాలా మందినైతే ఇన్వైట్ చేశాను. మా అత్త వాళ్ళు, పిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ వాళ్ళు అండ్ ఫ్రెండ్స్, కజిన్స్ అందరిని ఇన్వైట్ చేశా.
నాకు ఇలా అందరూ ఒక ప్లేస్‌లో గ్యాదర్ అయ్యి టైమ్ స్పెండ్ చేసేదంటే చాలా ఇష్టం. ఎవ్రీడే ఆబ్వియస్‌లీ వాళ్ళోళ్ళ ఇంట్లో వాళ్ళోళ్ళుంటారు. ఇంకా మా ఇంట్లో నేను, రాజు ఇద్దరే. నా వర్క్ అయింది, రాజు వర్క్ అయింది. అంతలోనే ఉంటా ఉంటుంది. సో, ఫంక్షన్ ఇగ పండగ రోజైనా అందరూ కలిసి టైమ్ స్పెండ్ చేసి, అందరూ ఒకేసారి భోజనం చేసి, ఆ హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటా ఉంటే నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ యెస్ ఈసారి నేను పండగ రోజు భోజనాలు కూడా అరేంజ్ చేసున్నాం. యెస్ దిస్ ఈస్ ఆర్ క్యూట్ లిటిల్ చిన్ని వరమహాలక్ష్మి క్యూటీ పై. సో సమ్‌వన్ ఈస్ హియర్. ఏ అమర్చే. యెస్. వరమహాలక్ష్మి పండగ రోజు మనం ఇలా స్మాల్ కిడ్స్ చిన్న పిల్లోలకి పసుపు కుంకుమ ఇచ్చి వాయనం ఇస్తే చాలా మంచిదంట. అమ్మవారు ఇలాంటి చిన్న పిల్లల స్వరూపంలోనే ఉంటారంట. అందుకే నేను చిన్న కిడ్స్ ఎవరైనా రాని పసుపు కుంకుమ ఇచ్చి వాయనం కూడా ఇచ్చే పంపిస్తాను. బికాజ్ చిన్న వాళ్ళకి వాయనం ఎందుకని అంటారు కదా! బట్ లేదు. వాళ్ళు కూడా వాయనం ఇచ్చే నేను పంపిస్తాను. యెస్. ఎంత క్యూట్‌గా కనిపిస్తుంది కదా! మా చిన్ని లక్ష్మి. యెస్. మా ఇంటికి ఎవరే రాని పండగ రోజనే కాదు నార్మల్ డేస్‌లో కూడా వచ్చినా నేనిలా పసుపు, కుంకుమ వాయనం ఇచ్చే వాళ్ళని పంపిస్తాను. ఇంకా అందరి వచ్చినోళ్ళకి నేను మ్యాండేట్‌గా ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. ಡೆಕೋರೇಷನ್ ಒಂದು ಪಾಠ ಹಾಕ್ಬೇಕು, ಆಮೇಲೆ ಇವತ್ತಿನ ಒಂದು ಪಾಠ ಹಾಕ್ಬೇಕು. ಕೆಲಸ అది ఫుల్ కవర్ ಆಗಲ್ಲ. ಬೇಡ సాహస చేసి దాన్ని దీన్ని చేయిరా. ఏదో లైటింగ్ కదా తెచ్చినాను. లైటింగ్ క్యాట్ తెచ్చినా నేను. అదా రింగ్ లైట్. యెస్. ఇంకా మా నాన్న కూడా మార్నింగ్ ఊరికైతే వెళ్ళున్నారు. ఇంకా ఈవినింగ్ వచ్చారు కదా అనేసి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని, ఇంకా మా వరమహాలక్ష్మి డే అయితే మేము ఇలా ఎండ్ చేస్తున్నాం. ఎప్పుడు మేము దేవుడి దగ్గర ఎర్ర నీళ్ళైతే పెడతాము. సో దట్ మా అమ్మవారికి దృష్టి కాకుండా ఉంటుంది అనేసి. ఇంకా అమ్మవారికి ఎర్ర నీళ్ళైతే దిగదీసి సేమ్ మనం మనుషులకి ఎలా చేస్తాం అలానే అమ్మవారికి పెట్టి బయట వెళ్ళి పోసేసేదంతే. యెస్. చూసారు కదా! మా ఇంట్లో వరమహాలక్ష్మి అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని. మీరు కూడా మీ ఇంట్లో వరమహాలక్ష్మిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్‌లో చెప్పండి. చూసారు కదా! ఈరోజైతే చాలా మందైతే వచ్చారు వాయినాలు తీసుకునేదానికి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ జనాలే వచ్చారు. అండ్ మా అమ్మవారు ఎంతో క్యూట్‌గా, ముద్దుగా కూర్చోండారు కదా! యెస్. బావుంది. అండ్ నేను అమ్మవారిని 3 డేస్ అయితే పెడతాను. ఈరోజు ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సండే మార్నింగ్ కదిలిచ్చి ఆ తర్వాత అయితే నేను అమ్మవారిని తీస్తాను. అండ్ యెస్ ఈరోజైతే మేము పండుగ రోజు అందరికీ భోజనాలైతే అరేంజ్ చేసున్నాం. దిస్ ఈస్ ది ఫస్ట్ టైమ్ మేమైతే పండుగ రోజే భోజనాలు అరేంజ్ చేసుండేది. లాస్ట్ ఇయర్ అంతా నేను లాస్ట్ ఇయరే ఫస్ట్ టైమ్ వరమహాలక్ష్మి చేసుకున్నాను కదా నేను పెళ్ళైనాక. ఐ మీన్ మా అత్త వాళ్ళకంతా వరమహాలక్ష్మి అదంతా చేసేలేదు. సో ఇంకా నేను వచ్చి ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై సెకండ్ ఇయర్. అండ్ ఈసారి కూడా నేను చెప్పాను కదా ఎవ్రీ వరమహాలక్ష్మిలో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలనేసి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ నేను చాలానే అప్డేట్ చేసుకొని వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నా, దేవుడికి ఏమైనా ఉన్నా,
కొంచెం అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ లాస్ట్ టైం భోజనం లేదు, ఈసారి భోజనం కూడా అందరికీ భోజనం కూడా వేసాము. మంచిది పండుగ రోజు ఒక నలుగురికి భోజనం వేస్తే అనేసి. ఎస్, so this is for the day. Hope you guys like this video and thanks for watching. Once again, happy Varamahalakshmi festival to everyone. Thanks for watching. Bye. Malli next video lo kaludam. Take care.